హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ప్రేమా సింగాడి. అందరికీ గుడ్ మార్నింగ్ అండి. ఇదైతే మా పాప రెండో పాప బర్త్డే అండి. బర్త్డే సెలబ్రేషన్ కోసం నేను చూపిస్తున్నాను. మటన్ అయితే 1.5 కిలో తెచ్చేసాను. తర్వాత చికెన్ 1 కిలో. స్వీట్ అయితే నేను ఇలా శనగబాల పాయసం చేశాను. మీకు ఎంతమందికి శనగబాల పాయసం ఇష్టమో కామెంట్ చేయండి. ఇదైతే అందరూ ఇష్టంగా తింటారండి, అందుకే నేను చేశాను. మా అమ్మాయి అయితే రెడీ చేసి ఇలా ఇంకా నిద్ర సరిపోలేదు, పడుకుంటుంది. తనైతే అలా ఎంజాయ్ చేస్తుంది. ఇలా మటన్ అయితే నేను పసుపు, ఉప్పు, తర్వాత ఆయిల్ కొంచెం వేసేసి ఆనియన్ వేసేసి ఉడకబెట్టేసుకున్నాను మటన్ని మెత్తగా. ఇక్కడైతే పాయసం రెడీ అయిపోయింది. చూడండి, చల్లారిన తర్వాత కాస్త గట్టిగా అయింది అనమాట. మా పెద్ద పాప కూడా సేమ్ అండి, ఇద్దరు ఒకే డ్రెస్ వేసేసుకున్నారు అనమాట. ఏంటంటే ఒక 3 days ముందు చిన్న యాక్సిడెంట్ అయిందనమాట. సో అందుకే దెబ్బలు తగిలాయి, కాస్త పిల్లలకు తగిలాయి, మా వారికి కూడా తగిలాయి అనమాట. సో ఇబ్బందుల్లో ఉన్నాము. ఇక్కడైతే మటన్ కోసం ఇది ఆనియను, తర్వాత టమోటా, కొబ్బరి, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొత్తిమీర, చెక్క లవంగాలు ఇవన్నీ వేసి మిక్సీ పట్టుకున్న పేస్ట్ అండి ఇది. నేనైతే ఇక్కడ పలావ్కి రెడీ చేసేస్తున్నాను. పలావ్, మటన్, చికెన్ ఫ్రై చేయాలనుకుంటున్నాను అనమాట. మటన్ కోసం అయితే ఇలా ఆయిల్ వేసి ఆనియన్ వేగిన తర్వాత మనం ముందుగా మసాలా పెట్టేసుకున్నాం కదా, అది వేసేసి ఇది మసాలా బాగా వేగాలన్నమాట. ఎందుకంటే మనం పచ్చి ఆనియన్, టమోటా అవన్నీ వేసాం కదా, మంచిగా వేగాలి. ఇదైతే పలావ్ కోసం అనమాట. దీంట్లో ఆయిల్ వేసి చెక్క లవంగాలు, ఆనియన్, పచ్చిమిర్చి వేసి వేయిస్తున్నాను. మటన్కి అయితే ఇలా చికెన్ అయితే నేను కొంచెం కడిగేసేసుకొని 1 kg అయిపోదనేసి నేను కాస్త తీసానండి. తీసేసి మిగతా అది ఉడకపెట్టేస్తున్నాను. ఇక్కడైతే రెడీ అయిపోయింది. మసాలా బాగా వేగిందనమాట మటన్కి. నేను తర్వాత బాగా మటన్ ఉడికింది కదా, ఉడికిన మటన్ దీంట్లోకి వేస్తున్నాను. ఇదైతే మా తమ్ముని భార్యదండి, భార్య చేస్తుంది రెసిపీ. వాళ్ళు కూడా వచ్చారు, బర్త్డే ఉందనేసి. నేను తన్ని మటన్ చేయమని చెప్పాను. సో తనైతే తనకు వచ్చినట్టుగా తను చేసేస్తుంది. మటన్ అయితే చాలా చాలా టేస్టీగా ఉందండి. మీకు నచ్చితే మాత్రం ఖచ్చితంగా ట్రై చేయండి చూసి. ఇదైతే అన్నంకి మసాలా అయితే కొబ్బరి, అల్లం వెల్లుల్లి, తర్వాత కొంచెం చెక్క లవంగాలు, కొత్తిమీర వేసి మెత్తగా మిక్సీ పట్టుకున్నానండి. అది వేగిన తర్వాత ఈ మసాలా అంతా వేసేసి వేయిస్తున్నాను. ఇది కూడా మంచిగా ఆయిల్లో మగ్గిపోవాలి. ఇలా చేసుకోండి, చాలా బాగుంటుంది పలావ్ కూడా. మనకి బగారా రైస్ అయితే మేము ఇక్కడ రాయలసీమ సైడ్ అయితే ఇలాగే చేస్తామండి పలావ్. నేసరి అయితే నేను 8 గ్లాసులు వేసేసుకున్నాను అనమాట. అంటే 4 గ్లాసుల బియ్యం నానబెట్టేసుకున్నాను ఆల్రెడీ. దాని తగ్గట్టుగా 8 గ్లాసెస్ వేసాను. ఎందుకంటే ఇది పాత బియ్యం అనమాట, అందుకే కరెక్ట్ వేస్తున్నాను వాటరు. సో ఇక్కడైతే మటన్ అయితే మంచిగా మసాలా అంతా పట్టుకొని స్పైసీగా తయారవుతుంది. తర్వాత అయితే పెరుగు పచ్చడి ప్రిపేర్ చేసుకున్నాను. ఆనియన్స్, పచ్చిమిర్చి, కొంచెం సాల్ట్, పెరుగు వేసేసి కలిపేసుకున్నాను అనమాట. సో మాకైతే పెరుగు పచ్చడి ఇలా చేసుకోవడం ఇష్టం అండి. ఇలా తర్వాత మసాలా అంతా బాగా మగ్గింది కదా, మనం మటన్ ఉడకపెట్టుకున్న వాటర్ ఉంటాయి కదా, ఆ వాటర్ యాడ్ చేస్తున్నాను. మనకి ఎంత గ్రేవీ కావాలో అంత వాటర్ వేసేసుకొని సాల్ట్, కారం అంతా చెక్ చేసుకొని మనం వేసుకోవాలండి. దీంట్లో మసాలాలోనే నేను అన్నీ వేసేసానండి. అంటే 3 స్పూన్ల కారము, అంటే కేజీకి 2 పడుతుంది. 3 స్పూన్ల కారము, ధనియాల పొడి, పసుపు ఇవన్నీ మసాలాలోనే వేసి పట్టేసుకున్నాను అనమాట. మసాలా అయితే కొత్తిమీర, అల్లం వెల్లుల్లి, తర్వాత టమోటా, 2 టమోటా, 2 ఆనియన్స్, 3 స్పూన్ల కారం, పసుపు, తర్వాత 2 స్పూన్ల ధనియాల పొడి, ఉప్పు అంతా వేసి మసాలా బాగా పట్టేసుకున్నాను అనమాట. ఆ మసాలా వేసేసాను దీంట్లో. కుండ పెట్టేసుకొని ఆనియన్ వేగిన తర్వాత మసాలా బాగా మగ్గిన తర్వాత ఆనియన్స్ మగ్గిన తర్వాత మసాలా వేసి బాగా మగ్గిన తర్వాత దాంట్లోకి ఉడకబెట్టుకున్న మటన్ వేసి బాగా కలుపుకొని మసాలాకి అంతా స్పైసెస్ అంతా పట్టుకునే దాకా కొంచెంసేపు మంచిగా మగ్గనిచ్చిన తర్వాత వాటర్ యాడ్ చేసుకోవాలి. అది కూడా వేడి వాటర్ యాడ్ చేసుకోవాలి. చేసుకున్నాక మనకు ఎంత గ్రేవీ కావాలో అంత వేసేసుకోవడమే అండి. అంతా అయిపోయింది. సో నేనైతే కొత్తిమీరతో గార్నిష్ చేసేసాము. తర్వాత పలావ్ కూడా ఉడుకుతుందండి. మటన్ అయితే అయిపోయిందిగా. మా పిల్లలు అయితే టేస్ట్ చేస్తున్నారు. టేస్ట్ చేసి ఎలా ఉంది అని చెప్తుంటే చాలా బాగుందంట. కాస్త స్పైసీగా ఉంది. మా పిల్లలు స్పైసీ అయితే బాగా తినేస్తారండి. సాత్వికులు తింటున్నాడు అనమాట. సో ఇది చూడండి, నేను పలావ్ కోసం నానబెట్టుకున్నాను కదా, బియ్యం వేసేసాను. నేను చిన్న యాక్సిడెంట్ అయిందన్నాను కదా, మా బాబుకి కూడా చెంపకంతా తగిలిందండి. సో అదే చూస్తున్నారు కదా.
చిన్నపిల్ల కౌముదికి యశితకి అయితే చిన్న చిన్న గాయాలు అయితే అయ్యాయి గీసుకుపోయినట్టుగా. మా వారికి అయితే కొంచెం మేజరే ఏమో అనుకుంటున్నాము. నడవగలుగుతున్నాడు కానీ ఇంకా ప్రాబ్లం ఉన్నట్టుంది. ఎంఆర్ఐ స్కాన్ చేయమన్నారు అనమాట. సో వెళ్ళాలి మేము చూపించుకోవాలి. సో అందుకే వీడియో కూడా కొంచెం లేట్ అయిపోయిందనమాట పెట్టడానికి కూడా. మా పిల్లలైతే మటన్ చాలా ఎంజాయ్ చేస్తున్నారు. వాళ్ళకి నచ్చిందంట. వాళ్ళ అత్త చాలా బాగా చేసిందంట స్పైసీగా. నేను కూడా కొంచెం స్పైసీ బాగా తింటానని స్పైసీ బాగా వేయమని చెప్పేశాను అనమాట. చూడండి రెసిపీస్ అయితే ఇలా వేసేసామన్నమాట. పెరుగు పచ్చడి, చల్లగా పెరుగు పచ్చడి. మాకైతే ఖచ్చితంగా పెరుగు పచ్చడి ఉంటేనే మంచిగా ఉంటుంది. అందరికీ అలాగే ఉండొచ్చు. సో అయితే మేము ఆనియన్స్ ఎక్కువ వేసేసి పెరుగు పచ్చడి చేస్తానండి. ఇలాగే చాలా బాగుంటుంది టేస్ట్. తర్వాత చికెన్ ఫ్రై అనమాట. చికెన్ ఫ్రై అయితే ఇలా డ్రైగా చేసేసాను నేను. దీని కూడా చికెన్ ఫ్రై అంటే ఏం పెద్దగా లేదండి. మనకు చికెన్ ఆయిల్ వేసేసి కొంచెం తర్వాత చికెన్ వేసేసి పసుపు వేసి ఉప్పు వేసి ఉడకనిచ్చిన తర్వాత మంచిగా ఉడికి కాస్త మనం ఆయిల్ కూడా యాడ్ చేసుకోవాలి. ఆయిల్ బాగా వేగుతున్న తర్వాత ఆనియన్స్, కొంచెం ఉప్పు, కారం, పచ్చిమిర్చి వేసుకోవడమే. ఇదైతే చెప్పాను కదా పలావ్ అనమాట. పలావ్ నేను ఎక్కువ మసాలా వేయకుండా లైట్ అంటే మనకు తగ్గట్టు అండి మసాలా. ఆనియన్స్ మనం ఎంత రెడ్గా వేస్తే అంత కలర్ వస్తుంది పలావ్ అయితే. ఇది మటన్ గ్రేవీ కూడా చాలా చాలా టేస్టీగా ఉంది. అందరు ఇష్టంగా తిన్నారు. ఎవరు బాగాలేదని మాత్రం అనలేదండి, చాలా బాగా తిన్నారు. ఇది మా తమ్ముడు భార్య చేసింది, ఇదంతా నేను చేశాను. చాలా బాగా వచ్చింది మటన్ కూడా. మీకు ఎంతమందికి మటన్ కర్రీ పలావ్ కాంబినేషన్ ఇష్టమో కామెంట్ చేయండి. మన ఛానల్ని ఖచ్చితంగా సపోర్ట్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి. లైక్ చేసి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా అయితే నేను వడ్డిచ్చేస్తున్నానండి. పలావ్ తర్వాత మటన్ కర్రీ, కొంచెం పెరుగు పచ్చడి అనమాట. మనం ఏంటంటే మటన్ ముందరుండగా చికెన్ తినరు కదా. సో ఫస్ట్ అయితే మటన్ గ్రేవీ, పలావ్ తర్వాత పెరుగు పచ్చడితో కానిచ్చేస్తున్నారు. ఇదైతే పనసకాయలండి. మేము సంతలో తెచ్చామన్నమాట. సంతలో తెచ్చి తర్వాత ఒక 1 వీక్ 5 డేస్ దాకా పెట్టేసాము. మాగుతుందో లేదో అనుకున్నాము, కానీ చాలా మగ్గిపోయిందనమాట. సో మేము షాపింగ్కి వెళ్ళిపోయాము చిన్నదానికి గౌన్ తీసుకురావడానికి. అప్పుడు మా వారు కట్ చేసేసారనమాట. చాలా బాగుంది. ఇలా ఎక్కువ ఎల్లో కలర్లో ఉంటేనే చాలా టేస్టీగా ఉంటుందండి. కొంతమందికి అయితే కొంచెం పచ్చిగా ఉన్న టేస్ట్ నచ్చుతుంది. సో మాకైతే ఇలా ఉంటే చాలా ఇష్టము. డెకరేషన్ అయితే చేస్తున్నాం అనమాట. ఇది వర్షం పడిండే కదా ముందు రోజు. తనది బర్త్డే అయితే 8th అనమాట. ముందు రోజు బాగా వర్షం పడేసింది. డెకరేషన్ చేద్దామంటే చిన్న ఉసుర్లు అనమాట. చిన్న ఉసుర్లు, పురుగులు బాగా లైటింగ్కి వచ్చేస్తున్నాయి. సో లైట్స్ అన్నీ ఆఫ్ చేసి డెకరేషన్ అయితే స్టార్ట్ చేసామన్నమాట. లేట్ అయిపోతుందని. మా పిల్లలు అయితే అల్లరి చేస్తున్నారు. డెకరేషన్ చేస్తుంటే వాళ్ళు బెలూన్స్తో ఆడుకుంటున్నారు అనమాట. చూడండి మా వారైతే ఇలా డెకరేషన్ చేసేస్తున్నారు. మాకేంటంటే ఒక్కసారి తీసుకొచ్చామంటే డెకరేషన్ ఐటమ్స్ ముగ్గురు బర్త్డేస్ దగ్గర ఇంచుమించు ఉంటాయన్నమాట. సో బర్త్డేకి అన్నిటికీ యూజ్ అవుతాయి. మా శ్వేత అయితే బాగా అలిగింది. తను చిన్న దానికి బాగా అలుగుతుంది. మా సాత్విక్ అయితే బెలూన్స్తో ఆడుకుంటున్నాడు. మా కౌముది అయితే బెలూన్ ఊపుతుంది. ఆ తర్వాత వాళ్ళ మామ అయితే బెలూన్స్ అన్నీ ఊపేసి రెడీ చేస్తున్నాడు అనమాట. మామ కదా, సో పిల్లల్ని కొంచెం అటు ఇటు మాట అంటూ ఆట పట్టించడం ఎక్కువగా ఉంటుంది కదా, ఆట పట్టిస్తున్నాడు అనమాట. ఇదే మా చిన్నదాని డ్రెస్సు. ఎలా ఉందో కామెంట్ చేయండి. చాలా బాగుందన్నమాట. రెడ్ కలర్ అయితే ఇంతవరకు లేదు తనకి. సో అందుకే రెడ్ కలర్ తెచ్చాము. ఇక్కడైతే డెకరేషన్ అంతా చేస్తున్నారు మా వారు. తను మా తమ్ముని భార్య అనమాట. వాళ్ళు వచ్చారు, హాయ్ చెప్తున్నారనమాట. ఇక్కడైతే మా వారు దాదాపు ఫినిష్ చేశారు. ఇక్కడ బర్త్డే స్టార్ట్ అయిపోయిందనమాట. మా అమ్మ అయితే ఇలా రెడీ అయిపోయింది. తనకి రెడీ చేసేసాము. సో ఎలా ఉంది, తను ఎలా రెడీ అయిందో ఒకసారి కామెంట్ చేయండి. వీళ్ళంతా వాళ్ళ ఫ్రెండ్స్ అనమాట. మా పెద్ద అమ్మాయి, చిన్నమ్మాయి ఫ్రెండ్స్ అందరు వచ్చేసారు. అలాగే పాస్టర్ గారు కూడా వచ్చేసారనమాట. పిల్లలందరినీ పిలిచేసి కేక్ కట్ చేయడానికి రెడీ అవుతున్నారు. ఈయనైతే మా వారికి కాలు బాగలేదు కదా, కొంచెం మాట్లాడుతున్నారనమాట. ఎలా ఉంది ఏంటని అడుగుతున్నారు. మా పిల్లలు అయితే ఎంత బాగా చేస్తున్నారు. ఇక్కడ ప్రేయర్ జరుగుతుందండి. ప్రేయర్ జరిగిన తర్వాత కేక్ కటింగ్ ఉంటుంది. మా పిల్లలు చూడండి అల్లరి చేస్తుంది. కౌముది ఒక్క చోటగా కూర్చోదనమాట. తను అల్లరి కంటిన్యూగా చేస్తుందండి. ప్రేయర్ అయితే జరుగుతుంది. పిల్లలు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవ్వాలన్నమాట. ఎందుకంటే బర్త్డేస్ అంటే
వాళ్ళ ఫ్రెండ్స్ని పిలుచుకోవాలి, కేక్ కట్ చేయాలని ఒక చిన్న ఉంటుంది. కానీ ఏంటంటే బర్త్డే చేసుకోగలమా లేదా అని ఆలోచించామన్నమాట. ఎందుకంటే ముందు యాక్సిడెంట్ అయింది కదా. పిల్లలకి ఎట్లో దేవుని దయ వల్ల చిన్న చిన్న గాయాలతోటే వెళ్ళిపోయిందండి. మా వారికి కొంచెం ఇదిగా ఉందన్నారు, చూడాలి. ఇంకా ఎంఆర్ఐ స్కానింగ్ ఇవన్నీ ఉన్నాయన్నమాట, అవి చేపిస్తున్నాము. వీళ్ళ అల్లరి అయితే, పిల్లల అల్లరి ఎంజాయ్మెంట్ అంతా బర్త్డేలోనే ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకు ఇష్టమైనది కాదే కదా. సో కేక్ అయితే ఇలా డెకరేషన్ చేసేసాము. కేక్ పెట్టిన తర్వాత వీళ్ళంతా వచ్చారు కదా, పిల్లలంతా వచ్చారు, పక్కింటి ఆంటీ గారు వచ్చారు, అందరు వచ్చారు, ప్రార్థన చేస్తున్నారనమాట. నాకైతే వీళ్ళు కింద పడ్డారు, ఇది టెన్షన్స్ మైండ్లో నడుస్తున్నాయండి. సో వీడియో కూడా లైట్గా సరిగ్గా తీయలేదు. మా చిన్నోడైతే ఆ కేక్ క్రీమ్ అంతా తినేస్తున్నారు. డెకరేషన్ సింపుల్గానే చేసాము, ఎలా ఉందో కామెంట్ చేయండి. సరే చూడండి, అంతా పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తున్నారు. వీళ్ళైతే మేము కూడా సింపుల్గానే రెడీ అయిపోయామండి. ముందే ఇలా జరిగిందని ఒక మైండ్ సెట్లో ఉన్నాను. సో సింపుల్గా చేసుకుందాం అనే ఒక మైండ్. మనకి ఏదైనా చిన్న విషయం జరిగినప్పుడు మైండ్ అలాగే ఫిక్స్ అవుతుంది అనమాట. ఆ సిచ్యువేషన్లో నాకు హాస్పిటల్లో ఉన్నాము అందరము. సో వాళ్ళంతా హాస్పిటల్లో ఉన్నప్పుడు నాకు దిక్కు తోచట్లేదు అనమాట. ఎవరు తోడు లేరు, ఎలా చేయాలో అర్థం కాలేదు. సో వాళ్ళు చర్చి వాళ్ళు సంబంధించిన వాళ్ళు ఉంటే వాళ్ళు తీసుకెళ్ళి హాస్పిటల్ అడ్మిట్ చేసేసారనమాట. సో చాలా టెన్షన్ పడ్డాము. ఇప్పుడైతే కేక్ కటింగ్ అవుతుందండి. చిన్నదాని సంతోషము చూడండి, పిల్లల సంతోషం అంతా ఇక్కడే ఉంటుంది. పిల్లల బర్త్డే అంటేనే ఒక పండగలాగా చేసుకుంటాము. సో ఎందుకంటే వాళ్ళు మన లైఫ్లోకి వచ్చిన రోజు కదా. సో దాన్ని గుర్తు చేసుకుంటూ చాలా హ్యాపీగా చేసేసుకున్నాము. తనకు చాలా నచ్చిందంట డ్రెస్, చమ్కిల్ డ్రెస్లో అంటుంటుంది మా అమ్మాయి. సో తనకు నచ్చిన డ్రెస్సే తీసుకున్నాము. కేక్ కట్ చేస్తున్నాము. మా అత్తయ్య గారు చేస్తున్నారనమాట పాపని. వీళ్ళు మా తమ్ముడు మరియ వాళ్ళు రామ్ అనేసి మళ్ళీ లాస్ట్లో వచ్చి మాకు సర్ప్రైజ్ ఇచ్చారనమాట. మేము ఎవరు రాలేదు అని ఫీల్ అయ్యాము, కానీ వాళ్ళు వచ్చేసారు. చాలా హ్యాపీగా అనిపించింది. కేక్ కటింగ్ అయితే పిల్లలకి వచ్చేసి కేక్, చిప్స్, తర్వాత మాజా ఇవ్వాలని అనుకున్నాం అనమాట. సో ఆ వీడియో అంతా నేను పెట్టలేదండి, హడావిడి అయిపోయిందనమాట. చాలా సింపుల్గా అయితే మేము ఈ రెసిపీస్ చేసేసుకొని ఎంజాయ్ చేసాము. బర్త్డే కూడా సింపుల్గానే చేసేసాము. మా చిన్నదానికి అయితే గిఫ్ట్స్ బోల్డ్ అన్ని చాక్లెట్స్ వచ్చాయండి. అన్నీ చాలా వరకు డైరీ మిల్క్ వచ్చేసాయి. ఒకటి చిన్న బొమ్మ వచ్చింది, తర్వాత స్టోరీ టెల్లింగ్ బుక్ వచ్చేసింది. తనకైతే అన్నీ ఎట్లా అంటే అన్ని రెడ్ కాంబినేషన్లో వచ్చాయన్నమాట. మేమైతే రెడ్ గౌన్ తీసుకున్నాము, కానీ కేక్ అంటే ఆ కేక్ మా తమ్ముడు ఆర్డర్ ఇచ్చాడు అనమాట. సో అయితే డ్రెస్కి తగ్గట్టుగానే కేక్ రెడ్ కలర్లో వచ్చిందనమాట. మనకి ఏంటంటే ఒక కలర్ వచ్చినప్పుడు మళ్ళీ ఆటోమేటిక్గా అదే కలర్ రావడం అనేది చాలా హ్యాపీగా అనిపించింది. అన్నీ సింక్ అయిపోయాయి, చాలా హ్యాపీగా అనిపించింది నాకు కూడా. ఇలా పిల్లలందరూ వచ్చేసి ఎంజాయ్ చేసేసారు బాగా. ఒక గ్యాంగ్ అనమాట, పిల్లల గ్యాంగ్, ఫ్రెండ్స్ అందరినీ తీసుకొచ్చి వాళ్ళు ఎంజాయ్ చేయడము అంతా చాలా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. పిల్లల సందడి కదా అసలు. కాముదిగాడు బాగా ఆడుకుంటున్నాడు. ఇక్కడ అందరూ వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ గిఫ్ట్లు ఇస్తున్నారండి. తెచ్చిన గిఫ్ట్లు అన్నీ ఇస్తున్నారు. తానేమో తీసుకుంటుంది. బాబు ఏడుస్తున్నాడు పక్కన. సో అందుకే పక్కన ఏడ్చకుండా చూడడానికి ట్రై చేస్తున్నాం అన్నమాట. మేమైతే చాలా సింపుల్గా రెడీ అయిపోయాము, పెద్ద హడావిడి లేకుండా ఏదో నార్మల్గా ఉన్నాము అన్నమాట. ఎందుకంటే మైండ్ సెట్ కూడా అలాగే ఉంది కొద్దిగా. కేక్ కటింగ్ అయిపోయింది, అందరూ గిఫ్ట్స్ ఇచ్చేసారు. దానికి చాలా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. మా చిన్నోనికి ఏమో కేక్
తినాలి కేక్ తినాలి అని హడావుడి అనమాట. సో అందరికీ కేక్ ఇచ్చేద్దాం, డిస్ట్రిబ్యూట్ చేద్దాం అంతా కేక్ తీసుకెళ్ళిపోతున్నాను నేను. అందరికి ఇచ్చేస్తున్నాను అనమాట. ఇక్కడైతే వీళ్ళ గోల చూడండి, చూపిస్తున్నాను చూడండి. మా వారికి ఇలా జరిగింది అని చెప్పాను కదా, మా చిన్నోడికైతే ఇదంతా ఇలా వాచిపోయిందనమాట. సో కాలైతే ఇలా మోకాలు చిన్న గాయాలైంది. మా అత్తకైతే ఇలా ఉందన్నమాట. సో మా అత్తయ్య గారికి అయితే ఇలా అయిందండి. కొంచెం హెడ్కి తగిలిన తర్వాత ఇలా కాలుకి అయితే మా వారికి మోకాలుకి తగిలింది, మా వానికి ఇలా తగిలేసింది. అన్ఎక్స్పెక్టెడ్గా అయిపోయిందండి. అసలు చాలా భయపడిపోయాను. మా వీళ్ళకైతే చిన్న చిన్న గాయాలతో అయిపోయింది. మా పెద్ద పాప కూడా ఇలా చేతులకి దొరికిపోయాయి అన్నమాట. సో జాగ్రత్తగా ఉండండి మీరు కూడా బయటికి వెళ్ళినప్పుడు. తర్వాత వీడియో అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. మీకు ఏది నచ్చితే మాత్రం ఖచ్చితంగా మా ఛానల్కి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మా బుడ్డోడుకు చాలా భయపడ్డాను అన్నీ చూసి. చూడండి, అసలు ఫేస్ మీద తగిలేసరికి చాలా భయపడిపోయాను. ఫస్ట్ చూడడమే వాడిని చూశాను, చాలా భయపడిపోయాను. మీకు ఏది నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్, ప్లీజ్ సబ్స్క్రైబ్.